విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనతో టీడీపీ వైసీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ మళ్లీ షురైంది. రెండు పార్టీల నేతల మధ్య నడిచిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పొలిటికల్గా కాకరేపుతున్నాయి. ఇవిగో ఆధారాలు, అదుగో ఆనవాళ్లు అంటూ సాగిన మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు తొలి అడుగు పడింది. 1 గిగావాట్ సామర్థ్యంతో 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్ ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో అదానీ కెనెట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ నడుస్తున్న పొలిటికల్ ఫైట్ మరో ఎత్తు. క్రెడిట్ చోరీ చేస్తోంది మీరంటూ రెండు పార్టీల నేతల పొలిటికల్ కొట్లాట ఇప్పుడు ఏపీలో రీసౌండ్ చేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు జగన్ హయాంలోనే పునాది రాయపడిందని మరోసారి గట్టిగానే చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అదానీ గ్రూప్ కి అప్పుడే 130 ఎకరాల స్థలం ఇచ్చాం, ఇదో ప్రూఫ్ అంటున్నారు ఆయన. గతంలో విశాఖపట్నంలో హిల్ నెంబర్ 4 మీద మే 3, 2023లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పుడు, ఆ రోజు మేమిచ్చినటువంటి జీవో అదానికి ఇచ్చినప్పుడు 130 ఎకరాలు ఇచ్చాం. 200 మెగావాట్ డేటా సెంటర్, అలాగే ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇచ్చినటువంటి జీవో. వైసీపీకి క్రెడిట్ చోరీ కొత్త ఏం కాదంటూ అమర్నాథ్ కి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. శంకుస్థాపన చేసి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. వ్యవహారశైలి ఎలాగుందంటే, నాట్ ఓన్లీ గూగుల్, గతంలో భోగాపురం ఎయిర్పోర్టు మనం ఏదైతే వాలిడేషన్ టెస్ట్ జరిగిన రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ట్వీట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మాదే, ఆ క్రెడిట్ మాదే అని చెప్పని. అలాగే మొన్న మెటల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ఏదైతే ఫౌండేషన్ జరిగిందో దానికి సంబంధించి అది ఆ క్రెడిట్ మాదే అన్నాడు. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఒక హిస్టారికల్ ఈవెంట్గా గూగుల్ డేటా సెంటర్ ఫౌండేషన్ అయిందో దీనికి కూడా మాదే అన్నాడు. మరి ఈరోజు అన్ని అబద్ధాలను అర్థమవుతామని, వాళ్ళది కేవలం ఒక క్రెడిట్ చోరీ తప్ప, వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలనలో ఉంటే ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఈ కార్యక్రమం మేము చేశాము, ఇది మేము ప్రారంభించాము, దీన్ని కంప్లీట్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి శంకుస్థాపన కాకుండా మళ్ళీ ప్రారంభించామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం వాళ్ళ దగ్గర లేదు. గూగుల్ సెంటర్ కి వాటర్ అండ్ పవర్ సప్లై పై ఎలాంటి క్లారిటీ లేదన్నారు గుడివాడ అమర్నాథ్. ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండానే గుడ్డిగా ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ మండిపడ్డారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయింపులే ఇప్పటికీ ఉన్నాయి తప్ప, ఎడిషనల్ వాటర్ ఎలకేషన్స్ పోలవరం నుంచి విశాఖపట్నానికి కానీ, ఉత్తరాంధ్రకు కానీ, లేదా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ 2004 నుంచి జరిగినటువంటి కేటాయింపులు కాకుండా ఎడిషనల్గా ఏమైనా చేశారా? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి లేదా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, లేదా మూలపేట లాంటి పోర్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి చోట. దీనికి ఎడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కావాలి, దానికి ఎడిషనల్ కేటాయింపులు కావాలి, దానికి మీ రూట్ మ్యాప్ ఏంటి? అంతా పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నామన్నారు గంటా శ్రీనివాసరావు. అసలు వైసీపీ హయాంలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలానే ప్రతిసారి క్రెడిట్ చోరీకి పాల్పడితే నెక్స్ట్ టైం ఆ 11 సీట్లు కూడా రావంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు చేసిన అంత ఏంటంటే, మామూలుగా అప్పడాల హబ్బులు, పచ్చళ్ళ జోన్లు, లేకపోతే ఇంకా ఇటువంటి మామిడి తాండ్ర జంక్షన్స్ ఇటువంటివి తప్ప, వాళ్ళు ఒక గూగుల్, ఒక మెటల్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఒక కియా మోటార్స్, ఇట్లా ఒక్క చెప్పండి మీరు ఏదన్నా. వాళ్ళు ఫిష్ మార్కెట్లు లేకపోతే ఇవి తప్ప ఏదైనా ఒక భారీ పరిశ్రమ కానీ, ఒక పెద్ద ఐటీ కంపెనీ కానీ, ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, మీకు నేను మొత్తం రిలయన్స్ దగ్గర నుంచి, మెటా దగ్గర నుంచి, సిఫీ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, ఒక యాక్సిస్ దగ్గర నుంచి, కాగ్నిజెంట్ దగ్గర నుంచి, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి, ఐబిఎం దగ్గర నుంచి, యూ నేమ్ ఎనీ బిగ్ ఇది మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. అసలు వాళ్ళకి రేపైనా కూడా అందరూ ఖచ్చితంగా ఇప్పటికే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు తీర్పిచ్చారు. ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఆ 11 సీట్లకు కూడా అవకాశం ఉండదు. మొత్తంగా అధికార విపక్షాల మధ్య గూగుల్ డేటా సెంటర్ చుట్టూ నడుస్తున్న ఈ క్రెడిట్ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.